అవసరం అవనటువంటి వాటికి, అవసరం కానటువంటి వాటికి, చాలా చిన్న చిన్న వాటికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారుగా ఉంటూ ఉంటాం. ఆ విధంగా చిన్న చిన్న వాటికి ప్రయారిటీస్ ఇవ్వటం ద్వారా మన జీవితంలో దేనికి చోటు ఉండట్లేదో ఈ యొక్క ఆబ్జెక్ట్ లెసన్ ద్వారా మనం నేర్చుకుందాం. ఓకే, ఈ యొక్క బౌలు మన లైఫ్ అనుకుందాం. ఓకే, ఈ బౌల్ కనబడుతున్న అందరు చూస్తున్నారు కదా, ఈ బౌలు మన యొక్క జీవితం. ఓకే, మన జీవితంలోకి సహజంగా ప్రాధాన్యత ఎక్కువగా మనం ఏంటంటే రాంగ్ వాటికి, అంటే తప్పైనటువంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారుగా ఉంటాం. అవేంటంటే చాలా తక్కువ, అంటే ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి వాటికి, వేటికంటే మనం చూసినట్లయితే ఎలాగా ఫోన్స్ కానీ, లేకపోతే గేమ్స్ కానీ, లేకపోతే సినిమాస్ కానీ, లేకపోతే వీటికి మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. కాబట్టి మన లైఫ్లో 3/4 అంటే 100 వంతుల్లో ఎక్కువ భాగం మనం చూసినట్లయితే చిన్న చిన్న వాటికి, అసలు ప్రాధాన్యత ఇవ్వకూడనటువంటి వాటికి, అంటే చాలా తక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. తర్వాత వీటికంటే మనం ఎక్కువగా మన లైఫ్లో వీటికి ఇస్తున్నాం, చిన్న వాటికి. తర్వాత సెకండ్గా దేనికి ఇస్తున్నామంటే కొద్దిగా ప్రాధాన్యత, అంటే ఇంపార్టెంటే కానీ కొంచెం ఇంపార్టెంట్ అన్నమాట, మరీ ఎక్కువ ఇంపార్టెంట్ కాదు, వాటికి మనం ఇచ్చేవారంగా ఉంటాం. అంటే చిన్నవాటి అన్నిటికీ ఇచ్చిన తర్వాత, మన సుఖాలన్నిటికీ ఇచ్చిన తర్వాత చిన్న చిన్న వాటికి, అంటే మనం చూసినట్లయితే వేటికంటే మన ఎడ్యుకేషన్స్, అంటే ఇంత ఎంజాయ్మెంట్ చేసిన తర్వాత చదువుకోకపోతే ఫెయిల్ అయిపోతాం కాబట్టి మన యొక్క ఎడ్యుకేషన్ కానీ, లేకపోతే మన జీవితంలో మన పేరెంట్స్ కానీ, లేకపోతే మన లైఫ్లో రెస్పాన్సిబిలిటీస్, కెరియర్స్ కానీ, వీటన్నిటికి మనం ఏం చేస్తున్నామంటే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఈ విధంగా మనం చూసినట్లయితే ఈ బౌల్లో చాలా వరకు, అంటే 3/4 వరకు మనం చూసినట్లయితే చాలా తక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి వాటికి ఇస్తున్నాం. తర్వాత ఒక పావు వంతేమో మనం చూసినట్లయితే ఇంపార్టెంట్ అంటే వీటికంటే రెండో భాగంలో ఉన్నటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కానీ మనం ఏంటంటే కింద వాటికే, అంటే చాలా తక్కువైనటువంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఈ విధంగా మనం చూస్తే మన లైఫ్ ఇప్పుడు చాలా వరకు అసలు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండాల్సినటువంటి వాటికి కొంచెం ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి వాటితోనే మన లైఫ్ అంతా గడిచిపోతున్నాం. ఇంకా దేనికి మనకి మన లైఫ్లో ప్లేస్ లేదంటే దేవునికి ప్లేస్ లేదు. బయట ఉంది కదా లైఫ్, బయట దేవునికి ప్లేస్ లేదు మన లైఫ్లో, ప్రేయర్కి ప్లేస్ లేదు మన లైఫ్లో, వాక్యం చదవటానికి ప్లేస్ లేదు మన లైఫ్లో. అదేవిధంగా మన లైఫ్లో మనం చూసినట్లయితే అంటే దేవుని యొక్క మందిరానికి రావటం కానీ, ఇవేమీ కూడా ఎక్కువ మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సిన, ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి వారికి మా లైఫ్లో ప్లేస్ లేవన్నమాట. ఈ విధంగా మన లైఫ్ని ఎప్పుడూ కూడా మనం డిజైన్ చేసుకుంటూ ఉన్నాం. కానీ రైట్ వే, అసలు సరైన విధానం ఏంటి, మన లైఫ్ని సరైన విధానంగా మనం మలుచుకోవాలంటే ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి? ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత దేవునిలో మనం ప్రార్థనకి, దేవుని వాక్యానికి, అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకా దేవుని మందిరానికి, ఈ విధంగా మనం ముఖ్యమైనటువంటి, చాలా ప్రాముఖ్యమైనటువంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత మన లైఫ్లో ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే కాబట్టి ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తర్వాత కెరియర్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అదేవిధంగా పేరెంట్స్కి, అదేవిధంగా మరి టీచర్స్ కానీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వటానికి, వీటన్నిటికి కూడా మనం ప్రాధాన్యత ఇవ్వాలి. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు మన లైఫ్లో ఉన్న తక్కువ ప్లేస్కి అప్పుడు మనం ఇచ్చే విధంగా ఉండాలి. సో మనం ఏంటంటే ఈ విధంగా చేస్తే ఇది సరైన వే ఆఫ్ లివింగ్ అన్నమాట. కాబట్టి ఈ చిన్న ఆబ్జెక్ట్ లెసన్ చిన్నదైనా కానీ యేసుప్రభు వారు ఏం నేర్పిస్తున్నారంటే
మొదట మనం దేన్ని వెతకాలంట? ఆయన రాజ్యముని, నీతిని వెతకాలి. దేవుని యొక్క రాజ్యమును, నీతిని వెతికితే మనకి ఈ లోకంలో వేటి కోసమైతే మనము ఆలోచన చేస్తున్నామో, వెతుకుతున్నామో, అవన్నీ కూడా మనకు అనుగ్రహింపబడతాయి. కాబట్టి చిన్న ఆబ్జెక్ట్ లెస్నే, ఎక్కువ సమయం కూడా నేను చెప్పాల, గంట సమయం కూడా మీకు చెప్పాల, చాలా తక్కువ సమయంలో ఈ రోజున కనీసం ఈ రోజు నుంచి అయినా కానీ సెట్ యువర్ ప్రయారిటీస్ రైట్. మీ ప్రాధాన్యతలను సరైనటువంటి వాటిగా మలుచుకోండి. మీ లైఫ్స్లో ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. ఖచ్చితంగా మీ లైఫ్స్లో సక్సెస్ సాధిస్తారు. ఆ విధంగా సక్సెస్ సాధించాలంటే 3 విషయాలు. మొట్టమొదటిగా సీక్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్. మొట్టమొదటిగా మన లైఫ్లో సరైన వాటికి ప్రాధాన్యత ఇవ్వాలంటే మొట్టమొదటిగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారంగా, ఇన్ ఎవ్రీథింగ్ మొట్టమొదటి స్థానము దేవునికి మనం ఇచ్చేవారంగా ఉండాలి. సెకండ్, మనం చూసినట్లయితే డోంట్ లెట్ డిస్ట్రాక్షన్స్ టేక్ ఓవర్. రెండవదిగా మనకు వచ్చేటువంటి డిస్ట్రాక్షన్స్ అన్నిటినీ కూడా మనని టేక్ ఓవర్ చేయనివ్వకుండా దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో వాటికే ఇచ్చేవారంగా ఉందాం. తర్వాత మూడవదిగా లివ్ విత్ ఏ ఇటర్నల్ పర్స్పెక్టివ్. అంటే పరలోక దృక్పథంతో పైనున్న వాటినే వెతకమని చెప్పాడు దేవుడు, అవునా? భూమి మీద ఉన్న వాటి కోసం కాకుండా మనం వేటి కోసం వెతకాలి? పైనున్న వాటి, అంటే ఇటర్నల్ పర్స్పెక్టివ్ అంటే పరలోకంలో ఉన్నటువంటి వాటి మీదే దృష్టిని కేంద్రీకరించే వారంగా ఉండాలి. కాబట్టి ఈ రోజున కనీసము ఎప్పటి నుంచైనా కానీ సెట్ యువర్ ప్రయారిటీస్ రైట్. సెట్ యువర్ ప్రయారిటీస్ రైట్. మన యొక్క ప్రాధాన్యతలను సరిదిద్దుకున్నప్పుడు, మన ప్రాధాన్యతలను సరిచేసుకున్నప్పుడు, దేవునికి మొదటి స్థానం ఇచ్చినప్పుడు ఈ యొక్క చిన్న చిన్నవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి సుఖాన్ని ఇచ్చేవే, కేవలం టెంపరీ సుఖాన్ని ఇచ్చేటువంటివి. కానీ దేవునికి ప్రాధాన్యత ఇస్తే ఆయన ఇటర్నల్ బ్లెస్సింగ్స్ అన్నమాట, శాశ్వతమైనటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. కాబట్టి మీరే నిర్ణయించుకోండి, మీకు టెంపరీగా ఉండే బ్లెస్సింగ్స్ కావాలా, పర్మనెంట్గా ఎల్లకాలం ఉండేటువంటి ఆశీర్వాదాలు కావాలా? ఆలోచన చేసుకొని మరి మీ జీవితాన్ని దేవుడు చక్కగా తీర్చిదిద్దాడు కదా. మీ జీవితాన్ని చాలా సుందరంగా దేవుడు తీర్చిదిద్దాడు. దేనికి ప్రాధాన్యత ఇచ్చి మీ జీవితాన్ని షేప్ చేసుకుంటారో ఇంకా మీ చేతి మీద ఉన్నది. కనుక ప్రయారిటీస్, సెట్ యువర్ ప్రయారిటీస్ రైట్. మంచిగా మీ ప్రాధాన్యతలు సరి చేసుకోండి. ఆ రీతిగా మీ అందరూ కూడా దేవునిలో అంటుకట్టుబడి జీవించాల్సిందిగా ఈ చిన్న ఆబ్జెక్ట్ లెసన్ ద్వారా మిమ్మల్ని అందరినీ కూడా ఎంకరేజ్ చేస్తున్నాను. ఓకే, అందరికీ అర్థమైందా? ఓకే, సరే. ఒక చిన్న ప్రార్థన చేస్తాను మీకోసం. ఒక చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా యేసయ్యా, మీకు వందనాలు నాయన తండ్రి. ఇప్పటి వరకు నాయన నీ సన్నిధిలో యవన బిడ్డలతో కలిసి స్తుతించడానికి, ఆనందించడానికి కృపనిచ్చారు ప్రభువా. మరి సమయంలో కొద్ది సమయం నాయన తండ్రి, నాయన నీ బిడ్డలతో ఈ ఆబ్జెక్ట్ లెసన్ ద్వారా మాట్లాడటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, మా జీవితంలో అతి తక్కువనైనా ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి వాటికి నాయన తండ్రి, నాయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారంగా అనేక మంది యవనస్తులు ఉంటూ ఉన్నారు. తద్వారా వారి జీవితాల్లో కూడా సరిగ్గా రాణించలేకపోతున్నారు. ఈరోజున నాయన వారు నేర్చుకున్న ఆబ్జెక్ట్ లెసన్ ద్వారా నాయన తండ్రి, మీకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారుగా, దేవుని యొక్క సన్నిధికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారుగా, వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారుగా, వారి ప్రయారిటీస్ని సెట్ రైట్ చేసుకొని వారి మీ మీద ఆనుకొని నాయన మీ ద్వారా ప్రతి విధమైనటువంటి పరిసంబంధమైన, భూ సంబంధమైన ఆశీర్వాదాలు వారు పొందుకుంటాను కృపను దయచేయమని, వారి లైఫ్స్లో నాయన తండ్రి మంచిగా సక్సీడ్ అయ్యే కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే.